పొడిగా టేస్టీగా హెల్దీ జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దాంతో కాంబినేషన్ టమాటా చట్నీ అండ్ కొన్ని కుకుంబర్. ఇప్పుడు మనం జీరా రైస్ ప్రిపేర్ చేద్దాం. కొంచెం జీలకర్ర, కొంచెం సాజీరా రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక 15 minutes. ఆల్రెడీ నేను బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. ఇది ఒక 1/2 hour నానిపోతే సరిపోద్ది. ఇప్పుడు కొన్ని బఠానీలు, వాటరు, సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో అన్నం ఉడకబెడదాం. అన్నం ఉడికినప్పుడే సాల్ట్ వేసుకోవాలి. ఈ ఎసరులోనే సాల్ట్ వేసుకోవాలి. మరి రైస్లో తర్వాత వేయని అవసరం లేదు, ముందే వేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం దీంట్లో యాడ్ చేయాలి. ఇలా మనం చేస్తే ఆనియన్ బాగా ఫ్రై అవుద్ది. ఆల్రెడీ నీళ్ళు మసిలిపోయింది. నేనైతే రైస్ కూడా వేసేసాను. ఇది బాగా ఉడకాలి. ఇక్కడ మనకి పచ్చి బఠానీలు ఉడుకుతుంది. ఇది నానబెట్టుకున్న జీరా, సాజీరా రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇది ఉడకబెట్టుకున్న పచ్చి బఠానీలు, ఇది జీడిపప్పు, ఇది కొన్ని మిరియాలు, ఇంకా కొన్ని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మనం ఉల్లిపాయలు సన్నంగా తరుగుకొని ఇలా స్మాష్ చేసామన్నమాట. ఇది తెల్లుల్లిపాయలు గుండగా తరిమేను, ఇది కొత్తిమీర. ఇకన మనకి రైస్ ఒకటి అయిపోతే ఇకన మనం తాలింపు వేసుకోవడమే. రైస్ అయితే మనకి పూర్తిగా ఉడికిపోవాలి. ఉడికితే ఉడికిందో లేదో చూసి అప్పుడు ఉడికిపోతే ఇది ఉడగట్టుకొని మనం తాలింపు రెడీ చేసుకోవడమే. తాలింపు కోసం కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ నెయ్యి అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. చూసారా ఎంత బాగుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను నెయ్యి తయారు చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఉడికిపోయాక దీంట్లో వడగొట్టుకోవడమే. ఈ అన్నం ఉడికే లోపే ఇది కూడా ఉడగట్టుకుందాం. ఒక్క 2 నిమిషాలు అన్నం అయిపోతుంది. పర్ఫెక్ట్గా అన్నం కుక్ అయిపోయింది. జీరా రైస్కి మనం నెయ్యి వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర, సాజీరా రెండు కూడాను ఇప్పుడు వేపుతున్నాం మనము. ఇలా నానబెట్టుకోవడం వల్ల జీలకర్ర అన్నమాట బాగా మాడిపోదు, టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు కరివేపాకు,
పచ్చిమిరపకాయలు, కొన్ని తెల్లుల్లిపాయలు ఇప్పుడు వేసాను. జీడిపప్పు కూడా వేసాను. మిరియాలు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మనం ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయలు అయితే పెద్దగా రోస్ట్ ఏం అవనవసరం లేదు. దీంట్లో మనం ఉడకబెట్టుకున్న బఠానీలు కూడా వేసుకుంటున్నాం. పచ్చి బఠానీలు యాడ్ చేస్తే టేస్ట్ బాగా వస్తుంది. హోటల్లో అయితే ఇవేం వేయరు, ఓన్లీ జీరా వేస్తారు. మన ఇంట్లో కదా ప్రిపేర్ చేస్తున్నాం, మంచిగా ప్రిపేర్ చేసుకుందామని. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ ముందే రైస్ ఉడికినప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మరి వేయక్కర్లేదు. చూద్దాం, సరిపోకపోతే వేద్దాం, లేకపోతే అసలు అవసరం లేదు. రైస్ ఎంత చల్లగా అయితే అప్పుడు రైస్ అనమాట విరిగిపోదు, లేకపోతే మనకి రైస్ ముక్కలు అయిపోద్ది. టేస్ట్ చూడడానికి మా హస్బెండ్ పిలిచాను. ఉప్పు అయితే సరిపోయిందని చెప్పారు, టేస్ట్ కూడా అదిరిపోయిందన్నారు. కొంచెం ఆయిల్ వేయమన్నారు, టేస్ట్ అదిరిపోయిందన్నారు. మీరు కూడా ఇలా ట్రై చేయండి, సాటర్డే టైంలో గట్టా బాగుంటుంది. ఫైనల్గా నేనైతే కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. అంతేనండి, ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించాలి, కానీ రుచికరమైన ఫుడ్ మన ఇంట్లోనే మనమే తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్కి గట్ట పరిగెట్టన అవసరం లేదు. హెల్దీ అండ్ టేస్టీగా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో. చూసారా ఎంత బాగా వచ్చింది. అంతేనండి, నేనైతే మరీ ఎక్కువ కదపట్లేదు, ఎందుకు అంటే మళ్ళీ రైస్ ఇరిగిపోద్ది. ఓకే, ఆపేస్తున్నాను. మరెన్నో మంచి మంచి ఫుడ్ రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.